ఎవరిది తెలుగుదేశం గవర్నమెంట్దే. దాని గురించి ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లా. ఇంతకుముందు జగన్ పరిపాలనకి ఇప్పుడున్న చంద్రబాబు పరిపాలనకి స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. మనమేం పెద్ద దాని గురించి ఏం చెప్పాల్సిన పని లేదు. అది జనాభా ఈ పాటికి గ్రహించు కదా. పథకాల గురించి పథకాలు లబ్ధి పొందేవాళ్ళు కానీ లబ్ధి పొందని వాళ్ళు కానీ దాని గురించి వ్యవహారం అనేది వాళ్ళకి క్లియర్ కట్గా బాగా క్లియర్గా తెలుసు. అంత మునుపు ఉన్నదానికి ఇప్పుడున్న దానికి అది పర్వాలేదు కదా. పరుగులు పెట్టిస్తున్నారు కదా. అమరావతి అయితే ఏమి, తర్వాత ఇండస్ట్రీస్ అయితే ఏమి, ఇంత మునుపు కన్నా పర్వాలేదు కదా. ఇంత మునుపు తెచ్చిన కోడిగోళ్ళ ఫాము, తర్వాత ఏవో చెప్పారు కదా వాళ్ళు, అమర్నాథ్ గారు చెప్పినట్టు దానికన్నా ఒక రకంగా బెటరే. అందరికీ ఆపర్చునిటీస్ రావచ్చు, వస్తాయని అనుకుందాం. ఎవరు వచ్చినా పరిపాలన దక్షత కలిగి ఉంటే మంచిదే. వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా దానిలో పెద్ద మనం ఏం చెప్పాల్సింది ఏమి. చూద్దాం, వెయిట్ అండ్ సీ. చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మోడీ గారి సహాయం ఉంది కదా, తప్పకుండా జరుగుతాయని అనుకుంటున్నాను. అది ఏదైనా అమరావతి అయితే, పోలవరం అయితే, లేకపోతే రేపు రామాయపట్నం అయితే, రేపు దుగ్గరాజపట్నం అయితే, ఏవైనా కూడా అన్నీ కూడా చెప్తున్నారు. అవి ఆచరణలోకి వచ్చి జరిగిందనుకోండి సంతోషం, జరుగుతాయనే విశ్వసిద్దాం. అది మనం క్లియర్గా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు. లాస్ట్ టైం జరిగిన దానికి, ఈ టైం జరిగేదానికి, జరుగుతున్న దానికి క్లియర్గా అందరికీ 100% సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవచ్చేమో కానీ కొంతవరకు మేలే జరుగుతుంది.